Okay, so what's up, beautiful people? Welcome back to the channel, everyone. Hope you all doing absolutely great. సో ఈ రోజు అయితే మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నార్మల్గా మన లాంగ్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఎక్కడికి అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయడానికి మహాకుంభ అయితే వెళ్తున్నాము. సో ఈ రోజు డేట్ వచ్చేసి February 17th అనమాట, మండే. అండ్ ఎగ్జాక్ట్లీ టైం అయితే ఇప్పుడు ప్రజెంట్ 6:40 అవుతుంది. మార్నింగ్ 5:40కి ఏమో స్టార్ట్ అయినా అనుకుంటా. యాక్చువల్గా 3 o'clockకి స్టార్ట్ అవ్వాల్సింది 5:40కి స్టార్ట్ అయిపోయినా అనమాట. సో ఆబ్వియస్లీ తెలిసిందే కదా, ఒక టైం అనుకుంటే ఇంకో టైం అవుతా ఉంటుంది. అండ్ మన బైక్ సెటప్ ఎట్లుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తా. అండ్ నేను సోలో ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సో ఆబ్వియస్గా సోలో ట్రావెల్లో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఒక్కళ్ళం పోతే నార్మల్గా ఆ కష్టాలు ఎట్లుంటుంది అదంతా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి చాలా అనిపించింది. అండ్ సోలో ట్రావెలింగ్ చేయడం వల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అదంతా మనం మొదలలో మాట్లాడుకుందాం. అండ్ మనం ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఇంకా బెల్లంపల్లి దగ్గర ఉన్నాం అనమాట. సో గోదావరిఖండ్ నుంచి వెళ్ళి బెల్లంపల్లి వచ్చేసిన. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి 930 kilometers ఏమో ఉందనుకుంటా ఎగ్జాక్ట్లీ. సో 930 అంటే ఆల్మోస్ట్ ఒక 17 hours ఈజీగా పడుతుంది, కళ్ళు మూసుకొని పడుతుంది వితౌట్ ఎనీ స్టాప్స్. ఇంకా మనం స్టాప్స్ తీసుకుంటే ఆబ్వియస్ ఇంకొక 21 hours ఏమో పడుతుంది ఈజీగా. సో చలో చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంటి అనేది. నో మ్యాటర్, మనం ఇంత డిస్టెన్స్ కవర్ చేయాలని కూడా ఏం లేదు. సో ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్దాము. అండ్ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం కావాలనుకుంటే. సో నా ప్లాన్ ఏంటి అంటే ఈ రోజు నైట్ కల్లా అలహాబాద్ రీచ్ అయిపోతే బాగుంటుంది అనుకున్నా. సో చూసాం అంటే ఎట్లయితే ఏంటి అని చెప్పేసి అని. సో చలో ఈ వ్లాగ్స్ మాత్రం ఇప్పటి నుంచి వచ్చే వ్లాగ్స్ మాత్రం నిజంగా చెప్తున్నా బ్రో, వన్ ఆఫ్ ది బెస్ట్ వ్లాగ్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అయితే. ఎందుకు అంటే సోలో ట్రావెలింగ్ నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. సో ఫర్ ది ఫస్ట్ టైం సోలో ట్రావెలింగ్ చేస్తున్నా కాబట్టి ఆబ్వియస్గా ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటా ఉంటా. అండ్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సోలో రైడ్ ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత ఈజీ ఉంటుంది అని చెప్పేసి అని. సో చలో లెట్స్ గో. మీకైతే నా బైక్ సెటప్ అయితే చూపిస్తా. సో కనిపిస్తుంది కదా మన బైక్ సెటప్ అయితే ఇది. ఒక ట్రావెల్ బ్యాక్ ప్యాక్ వేసుకున్నా అండ్ ఇంకోటి నార్మల్ కాలేజ్ బ్యాక్ ప్యాక్. అండ్ అక్కడ ఆబ్వియస్గా వేస్ట్ బ్యాగ్ ఉంది, అది నార్మల్గా మనం వేస్ట్కి ఉండాలి, కాకపోతే దాన్ని ఇప్పుడు పెట్టుకొని ఎందుకు అని చెప్పేసి దానికి పెట్టేసిన. అండ్ అంతే, ఇంకా మన గ్లౌజ్ అండ్ దట్స్ ఇట్. ఇంకొకటి ఏంటి అంటే అడిషనల్గా మనకి లైటింగ్స్ అనేవి యాడ్ చేసుకున్నాను అనమాట. సో బేసికల్గా నైట్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు లైటింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు కదా ఆబ్వియస్గా మన లైటింగ్కి. అందుకోసం అని చెప్పేసి కింద 2 ఇవి మనం ఎప్పుడో ఫిట్ చేసుకున్నవి. అండ్ కొత్తగానైతే ఇప్పుడు మనం పైన 2 కూడా ఇన్స్టాల్ చేసినాం అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనకి విజిబిలిటీ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ మౌంటింగ్ పెట్టేసిన ఇన్స్టా 360కి, అండ్ ఇక్కడ ఒక మౌంటింగ్ పెట్టేసిన. సో ఇంకా వేరే మౌంటింగ్ కూడా ఉంది నార్మల్గా మనం స్టిక్ పెట్టుకోనికి. ఆ మౌంటింగ్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట. అది మనం ట్రావెలింగ్ చేసినప్పుడు మెల్లగా మంచి షార్ట్స్ వస్తే పెట్టుకుందాము. బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా, ఇప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయిపోతుంది. సో చలో ఇంకా విత్ దట్ బీయింగ్ సెడ్ లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. అండ్ వీడియో వస్తే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ మాత్రం చాలా క్రేజీ ఉంటుంది. సో లెట్స్ గో. సో చలో బ్యాక్ మౌంటింగ్ అంతా అయిపోయింది నీట్గా, ఎవ్రీథింగ్ ఇస్ సెట్ టు గో. అండ్ జై శ్రీరామ్, ఓం నమ శివాయ. లెట్ దిస్ రైడ్ గో సేఫ్. దేర్ వి గో. సో ఆల్రెడీ ఇంటికి నుంచి స్టార్ట్ అయినప్పుడే ట్రిప్ 0 చేసుకున్నా. అండ్ ఇప్పుడైతే 26 kilometers వచ్చినాం మనం అయితే. అండ్ ఈ రోజు అయితే మనకి 950 kilometers ఆఫ్ రైడ్ అయితే ఉంది. ఇందులో నేను ఎంత కవర్ చేస్తాను అనేది నో ఐడియా. మనం ఎంతవరకు వెళ్తామో, ఎంతవరకు స్ట్రెచ్ చేయగలమో అంతవరకు చేస్తాము. ఓవర్గా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మన ఫస్ట్ స్టాప్ అయితే చంద్రపూర్ కాడ ఆదాము. 123 kilometers ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి. అండ్ ఈ బ్లాగ్స్లో మాత్రం చెప్తున్నా కదా, లైఫ్ గురించి, మన ఓన్ టాలెంట్ని బయటికి తెచ్చుకోనికి, మన లైఫ్లో జరుగుతున్న అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కటి ఎలా ఓవర్కమ్ కావాలి ప్రతి ఒక్కటి నేర్చుకుందాము. అండ్ ఈ సోలో రైడ్ నీడ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నా. అండ్ నాతో పాటు చూస్తున్న మీ అందరికి కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఒక్కసారి ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడండి బ్రో, సీరియస్లీ క్రేజీ ఉంది సన్ రైజ్ మాత్రం. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ మహారాష్ట్ర. అండ్ మనకి ఇంకా చంద్రాపూర్ ఒక 60 kilometers ఏమో ఉందనుకుంటా. అండ్ ఇక్కడికి వెళ్ళి ఈ కొంచెం డిస్టెన్స్ మాత్రం సీనరీస్ మస్తు ఉంటుంది తెలుసా. ఈ రోడ్, ఈ సీనిక్ ప్లేస్ మస్తు అనిపిస్తుంది పోతుంటే. సో చలో లెట్స్ గో ఎంజాయ్. అండ్ మనం వెళ్తున్నప్పుడు కూడా ఒక పెద్ద రివర్ వస్తుంది తెలుసా, నర్మదా రివర్. చాలా పెద్దది, అది కూడా చూపిస్తాను నేను మీకు. చిన్నపిల్లలు నిజంగా ఇట్లా బాగా చెప్తే క్రేజీ అనిపిస్తుంది తెలుసా లిటరల్లీ. ఇట్లా బయటకు వచ్చినప్పుడు మంచిగా రైడింగ్ జాకెట్ అన్నీ వేసుకొని వస్తే ఇట్లా పిల్లలు చూస్తే వాళ్ళు ఒక రేంజ్లో ఫీల్ అయిపోతారు. అండ్ వాళ్ళు ఆ ఎగ్జైట్మెంట్తో మనకు బాగా చెప్పినప్పుడు మనకు వస్తుంది చూడండి భయ ఆ ఫీల్, హార్ట్లోకి వెళ్ళి క్రేజీ అనిపిస్తుంది.
నిజంగా నాకు ఆ పిల్లల బాయ్ చెప్పడంతోనే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, అంటే నాకు నా చిన్నప్పటి మూమెంట్ గుర్తుకొచ్చింది అన్నమాట. లిటరల్ నేను చిన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళన్న బాయ్ చెప్తాను, నేను బాయ్ కూడా చెప్పేటోండి కాదు. నార్మల్ ఏదన్నా బండి చూసిండు అనుకోండి, చూసి అట్నే లైట్ తీసుకునేటోండి. ఎందుకంటే అరే బాయ్ చెప్పాలా, చెప్తే ఏమనుకుంటారు, ఏంటి మరి ఇంత చిల్లర అనుకుంటాడు, అది ఇది అని చెప్పేసి అని చాలా ఆలోచించేటోండి చిన్నప్పుడు. బట్ నిజంగా ఏ ఫీలింగ్ అప్పటిదప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, లేకపోతే అది ఎప్పటికీ లైఫ్లో ఒక రిగ్రెట్లా ఉండిపోద్ది. బెటర్ మీరు కూడా ఏదైనా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా, లేదా ఆఖరికి వస్తే నువ్వు ప్రేమించే క్రష్ అయినా కానీ రా పోయి చెప్పేసి ఇక అంతే, ఉంటే ఉంటుంది పోతే పోతుంది. వాళ్ళు ఉంటారా ఉండరా అనేది సెకండరీ, బట్ మనం చెప్పినామా లేదా అనేది మాత్రం ప్రైమరీ అన్నమాట. అండ్ నేను మీకు చెప్పా కదా యాక్చువల్గా నర్మదా రివర్ చాలా పెద్దది అని చెప్పేసి అని. సో దేర్ యూ గో. ఇది చాలా పెద్దది తెలుసా, లిటరల్లీ చాలా అంటే చాలా పెద్దది. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, బ్రిడ్జ్ వచ్చేస్తుంది అన్నమాట. ఒక్కసారి చూడండి భయ్య, ఎంత పెద్ద రివర్ తెలుసా. ప్రతిసారి చంద్రపూర్ వచ్చిన ప్రతిసారి ఈ రివర్ని చూసుకుంటే ఎంజాయ్ చేసిపోతుంది తెలుసా. సో ఇంకా నెక్స్ట్ మనం స్టేట్కి వెళ్ళిపోయి లెఫ్ట్ తీసేసుకుంటే బల్లార్షా తర్వాత చంద్రపూర్ వచ్చేస్తుంది. సో బల్లార్షాలో మ్యాక్సిమం పెట్రోల్ అయితే రీఫిల్లింగ్ చేయించుకుందాము. అండ్ మళ్ళీ నాగ్పూర్ కాడ చేయించుకుందాము. నాగ్పూర్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అనుకుంటా. 180 నుంచి 200 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అండ్ ఒక్కసారికి బస్ చూడండి, బస్ ఎట్లుంది నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఇట్లా మొత్తం ఇట్లా లెఫ్ట్కి డెల్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇట్లా సైడ్లో పోతుందని. ఇట్లా ఎందుకు పోయి అట్లా చేసేసినావు దాన్ని, పాపం సేఫ్ అవుట్ చేసేసిన బస్సుని అయితే. నిజంగా నాకు ఫస్ట్ చూడడంతో అరే ఇది ఏంద్రా ఇది అంటే లైక్ నార్మల్గా స్పీడ్లో వచ్చేసి బ్రేక్ కొడితే ఆగట్లేదు కావచ్చు, ఇట్లా స్లైడ్ అవ్వకుండా పోతుంది అనుకున్నా. ఆ తర్వాత దగ్గరకు వచ్చి చూసిన తర్వాత తెలిసింది ఆహా ఓకే బస్ అట్లుంది అని చెప్పేసి అని. అండ్ ఈ బల్లార్షా బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఎట్లుంటుందో తెలుసా, దీని బస్ స్టాండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి నేను విజిట్ చేసిన బల్లార్షా బస్ స్టాండ్ని, రే అది ఎయిర్పోర్ట్ లెక్క ఉంటుందో తెలుసారా బాబు. అసలుకి ఎయిర్పోర్ట్ కూడా పనికిరాదు అనిపిస్తుంది, ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తారు. నిజంగా మన తెలంగాణలో ఎందుకు ఇట్లాంటి బస్ స్టాప్స్ అయినా కానీ ఇట్లాంటి రైల్వే స్టేషన్స్ అయినా కానీ లేవు, ఎందుకు అర్థం కాదు. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు తెలుసా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఆర్కిటెక్చర్ ఏదైనా కానీ క్రేజీ ఉంది లిటరల్లీ. సో ఇదే బల్లార్షా బస్ స్టాండ్. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి ఎంత నీట్గా ఉంది తెలుసు, ఏదో మహల్ లెక్క కనిపిస్తుంది. బట్ ఇట్స్ ఎ బస్ స్టాండ్. సో మహారాష్ట్రలో వీళ్ళు ఇట్లా డిజైన్ చేసిండు. పవర్ పెట్రోల్ ఫుల్ ట్యాంకర్లో ఇక్కడ లీటర్ కాస్ట్ 111.85, మన దగ్గర 116 ఉంటుంది. 5 రూపీస్ డిఫరెన్స్ ఉంది మనకి ఇక్కడికి. సో మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే 10.19 లీటర్స్ ఆఫ్ పెట్రోల్, 1140 కాస్ట్. సో చూద్దాం నెక్స్ట్ స్టాప్ ఎక్కడ వస్తుందని. ఒక్కసారి రోడ్లు చూడండి భయ, నిజంగా అంత హోల్స్ ఉన్నాయి. దానివల్ల హ్యాండిల్ ఎట్లా షేక్ అయిపోతుంది తెలుసా, లిటరల్లీ చాలా షేక్ అయిపోతుంది. అండ్ ఇగ్నోర్ మై గ్లౌజ్, యాక్చువల్గా చెప్పినా కదా ఇంతకుముందు, గ్లౌజ్ వేసుకుంటే ఈ హీట్కి లోపల మొత్తం తేమ వచ్చేస్తుంది అన్నమాట. ఆల్రెడీ జాకెట్లో కూడా మొత్తం పచ్చిగా అయిపోతుంది లైట్గా. సో ఇంకెందుకు మనకు అవసరమో, మొత్తం అంత గలీజ్ వాసన వస్తుంది. అండ్ దాంతోపాటు మన హ్యాండ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు గ్లౌజ్ వేసుకుంటే. లైక్ లోపల మొత్తం స్వెట్ వచ్చేసింది అంటే తీసేటప్పుడు మొత్తం గ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోద్ది. సో అందుకోసమే రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అండ్ ఈ రోడ్ మీద అయితే ఆరామ్సే ఒక 80-90 క్రూజ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు తెలుసా, ప్రశాంతంగా. మోరోవర్ మనం రైడింగ్ చేస్తుంది ఏదో 1000 కిలోమీటర్స్ ఒక రోజులో కొట్టాలి, లేదా ఒక ఇన్ని అవర్స్లో కొట్టాలని చెప్పేసి నాకు ఏం లేదు. ఆరామ్సే రైడింగ్ని ఎంజాయ్ చేసుకుంటూ పోవాలని మాత్రమే అనుకున్నా. సో అదే చేస్తున్నా. మంచి ఏమైనా ప్లేసెస్ కనిపిస్తే కూర్చొని ప్రశాంతంగా పాటలు వినుకుంటూ టైంపాస్ చేస్తున్నా తెలుసా. మనమైతే ఇప్పుడు మాన్సార్ దాటేసినాం అన్నమాట. సో మాన్సార్ నుంచి ఇంకా జబల్పూర్ వచ్చేసి ఆల్మోస్ట్ 260 కిలోమీటర్స్ ఏమో ఉంది.
230 కిలోమీటర్స్ ఉంది. అండ్ లొకేషన్స్ మాత్రం నిజంగా చెప్తున్నా బ్రో, క్రేజీ ఉన్నాయి తెలుసా. ఇట్లా కొన్ని ప్లేసెస్లో ఎడార్లకు కనిపిస్తుంది, ఇంకొన్ని ప్లేసెస్లో గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ఏరియాలో మాత్రం నిజంగా చెప్తున్నా, మహారాష్ట్రకి ఎంటర్ అయినప్పటి నుంచి నాకు ఆ వేడి ఘోరంగా ఉక్కబోస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ హైవే మీద మొత్తం లారీస్ అవి ఇవి తిరుగుతున్నాయి కదా, సో దీనివల్ల టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోతుంది. అండ్ దాంతోపాటు నా బండి టెంపరేచర్ భయ్యా, నార్మల్గా నేను హైవేలో పోతే 84-85 కంటే దాటదు, కానీ ఫర్ ది ఫస్ట్ టైం అప్పటి నుంచి 89, 90, 91 కూడా వస్తుంది తెలుసా, ఇంత హైవేలో క్రూజింగ్ చేసుకుంటూ పోతుంటే. సో టెంపరేచర్ మాత్రం ఎక్కువ ఉంది. నా బండి ప్రాబ్లం అయితే కాదు యాక్చువల్గా, ఇట్స్ నాట్ మై బైక్ ఫాల్ట్. అది వచ్చేసి వాళ్ళు చూడండి డైరెక్ట్ బానెట్లు ఓపెన్ చేసుకొని పెట్టుకున్నారు, ఆ రేంజ్లో ఉంది తెలుసా టెంపరేచర్. అర్థం అవ్వట్లేదు కానీ ఘోరంగా ఉడకపోస్తుంది. అండ్ మనం అయితే ఇప్పుడు ద లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా NH44 మీద ఉన్నాము, అందుకే రోడ్స్ ఈ రేంజ్లో ఉన్నాయి. సో చాలా క్రూజింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. అండ్ పోతున్నప్పుడు మాత్రం చాలా మంది బైకర్స్ కనిపించింది తెలుసా, లిటరల్లీ ఒక 2 ఫీమేల్ రైడర్స్ కనిపించిండ్రు, అండ్ ఇంకొక సోలో రైడర్ ఫ్రమ్ బెంగళూరు అండ్ ఇంకొక సోలో రైడర్ ఫ్రమ్ బెంగళూరు. సో వీళ్ళందరూ నాకు వస్తున్నప్పుడు కనిపించిండ్రు అన్నమాట. నిజంగా సోలోనే చాలా ఎక్కువ మంది వస్తుండ్రు, అండ్ గ్రూప్ రైడ్ అంటే చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక 2 లేదా 3, అంతకంటే ఎక్కువ మంది కూడా లేరు. నాకు ఇప్పుడు అర్థమైంది సోలో రైడ్ చేస్తే ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకు ఇంతమంది సోలో రైడ్ ప్రిఫర్ చేస్తారని చెప్పేసి అని. లిటరల్లీ బ్రో 360 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పటికి మనము. ఇప్పటి వరకు నేను నా వైపుని ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నా తెలుసా. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు మనతోని, లేదా వాళ్ళ కోసం ఆగాలి, వాళ్ళ కోసం బైక్ని స్పీడ్గా తీసుకెళ్ళాలి, స్లోగా తీసుకెళ్ళాలి, అది ఇది ఆలోచించకుండా మన లైఫ్ మన రైడ్ మనకు నచ్చినట్టుగా పోతుంది తెలుసా. నేను సో హ్యాపీ ఫర్ దట్. అండ్ లంచ్ అయితే చేయాలి ఆబ్వియస్గా. లంచ్ ఎక్కడైనా ఫ్యామిలీ దాబా లైక్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, సో అలాంటి ప్లేస్లో చేయాలి. అండ్ రోడ్ మీద వస్తున్నప్పుడు చాలామంది ఇవి ప్రయాగ్రాజ్ ఫ్రీ ఫుడ్ అని చెప్పేసి అని పెడుతుళ్ళు. ఒకవేళ ఎవరైనా ప్రయాగ్రాజ్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఫుడ్ కావాలి అంటే మాత్రం ఫ్రీ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. రోడ్డు పక్క పండి చాలామంది తెలుసా వాటర్ క్యాన్స్ పెట్టుకొని వాటర్ ఇస్తుళ్ళు, ఫుడ్ ఇస్తుళ్ళు. సో రియల్లీ హ్యూమానిటీ చూపిస్తున్నారు అన్నమాట మనుషులందరూ. ఎడ్డీలో చూడక ఎవర్రా వీడు నడి రోడ్డు మీద నడుచుకుంటూ పోతుండు, ఎవర్రా నువ్వు నడి రోడ్డు మీద నడుచుకుంటూ పోతుండు భయ్యా. ప్యాక్ అయిపోయింది డైరెక్ట్ నాకు ఏడు కాడేదో నార్మల్గా ఏదైనా కింద పడ్డ తీసుకొని వచ్చిండు అనుకున్నా, వాడు డైరెక్ట్ తాగకుండా సొలుగుతుండే వాడు. ఎవరు నీ అక్కరే, ఏ ఊర్రా మీరంతా, మీరందరూ ఎందుకురా ఇంత దారుణంగా నడుపుతుంది బండ్లు, కొంచెం నేర్చుకొని రా బాబు. TS15, TS08 చాలా TS బండ్లు కనిపిస్తున్నాయి నార్మల్గా. అండ్ TS వెహికల్స్ కూడా నార్మల్గా బైక్స్ అయితే ఇంతవరకు కనిపించలేదు, బట్ బేసికల్లీ కార్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. అండ్ సిలారీ గేట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళిపోతే సిలారీ గేట్ 9 కిలోమీటర్స్ అంట. సో మీరు అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకొని యూ కెన్ గో ఫర్ టైగర్ సైట్ సీయింగ్. చలో లెట్స్ గో. సోలో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మన బైక్ చైన్ లూప్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలో చూడండి ఒకసారి. లిటరల్లీ మరి ఘోరంగా అనిపిస్తుంది. So this is how basically a solo traveler loop their chain, and moreover ఈ చైన్ కంపెనీ నార్మల్ ఈ చైన్ లూప్ కంపెనీ చూడండి, ఇది అరీక్ అంట, ఇది నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. స్మెల్ మాత్రం నిజంగా చెప్తున్నా పర్ఫ్యూమ్ లెక్క వస్తుంది తెలుసా, బట్టలో కొట్టుకొని తిరగచ్చు ఆ రేంజ్లో వస్తుంది స్మెల్. అండ్ లూప్ కూడా బాగానే అయింది. సో చలో లెట్స్ గో ఇంకా. సో బైక్ది అయితే లూబింగ్ అంతా అయిపోయింది. అండ్ ముంగడ ఒక కార్ కనిపిస్తుంది కదా, బేసికల్గా ఆ కార్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోయింది, సంథింగ్ ఏదో ఇష్యూ అయిందంట, జామ్ అయిందంట. సో దానివల్ల బండి పాపం సైడ్లో అయిపోయింది. అండ్ నో వన్ ఈస్ దేర్ టు హెల్ప్. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు బెటర్ టూల్ కిట్స్ని తీసుకొచ్చుకోండి. అండ్ వస్తున్నప్పుడు ఏదైనా దగ్గరలో మెకానిక్ షాప్ ఉన్నా లేదా ఏదైనా ఉన్నా కానీ వస్తున్నప్పుడు చూసుకుంటూ వచ్చేయండి, ఎందుకంటే ఎలాంటి టైంలో మనకి బైక్ లేదా కార్ బ్రేక్ డౌన్ అయిపోతుంది తెలియదు. సో అందుకోసం అని చెప్పేసి జస్ట్ బీ కేర్ఫుల్. ఒకవేళ మీరు టూరింగ్కి వెళ్తున్నప్పుడు బ్యాక్ ప్యాక్ అవన్నీ బ్యాక్ సైడ్ ప్యానియర్ మీదనైనా లేకపోతే నార్మల్గా క్యారియర్ మీదనైనా మౌంటింగ్ చేసుకుంటే లగేజ్ని
ఫస్ట్ మీరు నడుపుతున్నప్పుడు బండిని అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్ ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోద్ది వెనకాల మొత్తం వెయిట్ పడిపోవడం వల్ల. సో కార్నరింగ్ చేస్తున్నప్పుడు ఎంతవరకు వంచాలి, ఎట్లా వంచాలి, ప్రతి ఒక్కటి చూసుకోండి. లేదు నా ఇష్టం వచ్చినట్టు వంచుతా అని చెప్పేసి అంటే బండి అస్సలు బ్యాలెన్సింగ్ ఉండదు, వెనకడం స్కిడ్ అయిపోయి కింద పడిపోతారు. సో బెటర్ బీ కేర్ఫుల్. అండ్ ప్రయాగ్రాజ్కి నేను వెళ్ళాలి అని చెప్పి నేనేం మెంటల్లీ ఫిక్స్ అవ్వలేదు. జస్ట్ నార్మల్గా ఫస్ట్ నాకు మీ అందరికీ తెలుసు కదా అజయ్ అన్న. సో అజయ్ అన్న కాల్ చేసి బ్రో మరి కుంభమేళా జరుగుతుంది కదా బైక్ రైడ్ వేద్దాం అని చెప్పేసి అన్నాడు. సరే చూద్దాం బ్రో అని చెప్పేసి నన్ను, ఎందుకంటే అప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే, బడ్జెట్ లేకుండే. అండ్ ఆ తర్వాత మళ్ళీ చూసి ఆలోచించాను అనమాట. సరే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పని రీల్ ఇన్స్టాగ్రామ్లో టపా వస్తూనే ఉన్నాయి. సరే మనం ఎందుకు మిస్ కావాలరా బాబు, 144 ఇయర్స్కి ఒకసారి వచ్చేది అది. మన లైఫ్ టైంలో ఇదొక బిగ్గెస్ట్ మెమొరబుల్ మూమెంట్ అవుతుంది కదా అని చెప్పేసి అని సరే ఎటేదటి కానీ అని చెప్పేసి అని ఇంకా ప్లాన్ చేసిన. సో నార్మల్గా అంటూ ఉంటారు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పిలిస్తేనే వెళ్తాము, లేదా అతను అనుకుంటేనే మనం వెళ్ళగలము అని చెప్పేసి అని. లిటరల్లీ నాకు ఇప్పుడు అదే ఫీల్లో ఉన్నా తెలుసా. నేను నా పర్సనల్గా అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అనుకోలేదు. గాడ్ వాంట్స్ యూ టు డూ సంథింగ్, యూ విల్. మీరు ఎట్లా వద్దనుకున్నా కానీ, ఎంత ఆ సిచ్యువేషన్స్ కుదరకపోయినా ఏమైనా కానీ, ఒకవేళ దేవుడు మీకోసం అయితే రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ట్రిప్కి వెళ్ళడమే నాకు నిజంగా ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ తెలుసా. నేను వెళ్ళలేనేమో అని చెప్పేసి అనుకున్నా, బట్ ఐ యామ్ డూయింగ్ ఇట్ నౌ. సో మీరు కూడా లైఫ్లో ఏదైనా దొరకలేదు అంటే డోంట్ రిగ్రెట్, లేదా దాని గురించి ఆలోచించుకొని అక్కడనే కూర్చోకండి. ఎందుకంటే లైఫ్లో మీకు ఇంకా అది కాకుండా ఇంకా మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ గాడ్ మీకోసం ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టిండు. జస్ట్ వెయిట్ ఫర్ యువర్ టర్న్. మీ రోజు కోసం మీరు వెయిట్ చేయండి. ఆ రోజు మీరు అన్నీ గుర్తు తెచ్చుకున్న బాధలు, మీరు పడ్డ కష్టాలు అన్నీ ఆ ఒక్క రోజు, ఆ ఒక్క మూమెంట్తో ఇలా వ్యానిష్ అయిపోతాయి తెలుసా. సో అందుకే జస్ట్ బీ పాజిటివ్ అండ్ లెట్స్ గో. ఇంకా శ్రీ ద ఫుడ్ కోర్ట్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇందులోనే తిన్నాం అన్నమాట. ఫుడ్ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. నార్మల్గా మహారాష్ట్ర సైడ్ వస్తే అందరికీ తెలిసిందే కారం ఎక్కువ ఉండదు, కొంచెం లైట్గా చప్పగా అనిపిస్తుంది. బట్ ఎనీ విచ్ వేస్ టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ జబల్పూర్ 131, వారణాసి 589, అందులోకి వెళ్ళి 100 తీసేస్తే ప్రయాగ్రాజ్ వస్తుంది అన్నమాట. సో ప్రయాగ్రాజ్కి 489 కిలోమీటర్స్. చలో లెట్స్ గో. అండ్ ఇప్పటికైతే we are done with 458 kilometers. మ్యాక్సిమం అయితే ఈరోజే పుష్ చేద్దాము ప్రయాగ్రాజ్కి అయితే. అండ్ ప్రయాగ్రాజ్లో హోటల్స్ చూశాను అలహాబాద్లో, కాస్ట్ అయితే కింద మీద వాచిపోతుంది అసలుకి. సమ్వేర్ అరౌండ్ 5,000 రూపీస్, 4,000 రూపీస్, ఇంకా కావాలంటే 13,000 రూపీస్లో కూడా ఉంది. సరే ప్రయాగ్రాజ్ వద్దులే, రెవా కాడ ఆగుదాము అని చెప్పేసి అనుకున్నా. రెవా ఎక్కడ అంటే ప్రయాగ్రాజ్ కంటే కొంచెం ముందు ఉంటుంది, కానీ రెవాలో కూడా ఏంటి అంటే కాస్ట్ సేమ్ అదే 5,000 రేంజ్లో ఉన్నది. 1,000 రూపీస్లో ఒక్కటి కూడా దొరకట్లేదు. ఒకవేళ మనం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వస్తే అది వేరు, కాకపోతే మనం వచ్చింది సోలో కాబట్టి ఆబ్వియస్లీ మనం అంతా బడ్జెట్ పెట్టుకుంటే మన ట్రిప్ ఓవరాల్ బడ్జెట్ ఎక్కువ అయిపోద్ది అన్నమాట, ఎక్సీడ్ అయిపోద్ది. సో అందుకే చూడాలి. సో ఇప్పటివరకు అయితే వీఆర్ డన్ విత్ 560 కిలోమీటర్స్ బ్రో. అండ్ టైం ఎంత తెలుసా, 6:21. నేను మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయినా, ఆల్మోస్ట్ 12 అవర్స్ అవుతుంది. 12 అవర్స్లో నేను 560 కిలోమీటర్స్ మాత్రమే కవర్ చేసిన. లిటరల్లీ నా మీద నాకే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది తెలుసా. ఎందుకంటే 12 అవర్స్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ టైం తెలుసా, చాలా తక్కువ టైం కూడా కాదు. ఈజీ ఎంత లేదన్నా 12 అవర్స్లో నాకు తెలిసినంత వరకు వీ కెన్ కవర్ ఆల్మోస్ట్ 800 కిలోమీటర్స్, అది కూడా బ్రేక్ తీసుకొని. కానీ మనం అయితే 560 మాత్రమే కవర్ చేసినాం. బట్ ఎనీ విచ్ వేస్ లెట్ ఇట్ బీ, నేను రైడ్ని ఎంజాయ్ చేయడానికి వచ్చిన కాబట్టి ఇట్ ఆల్ హ్యాపెండ్ బ్రో, సీరియస్లీ. అండ్ కొన్ని ఫొటోస్ నేను నార్మల్గా ఒక ప్లేస్లో ఆగి నాది నేనే సెల్ఫ్ ఫొటోస్ తీసుకున్నాను అనమాట. సో అక్కడ ఒక 40 minutes ఏమో లేట్ అయిపోయింది. సో అలా ప్రతిసారి ఆయన కాడ ఎంత లేదన్నా మినిమం 20 to 30 minutes ఈజీగా
టైం వేస్ట్ అయిపోయింది అనమాట. బట్ ఎనీ విచ్ వేస్ ఇట్ ఆల్ హ్యాపెన్స్ కాబట్టి లైట్ ఇంకా ఇప్పుడైతే మనకి జబల్పూర్ వచ్చేసి 20 కిలోమీటర్స్ ఏమో ఉంది. అండ్ ఇప్పుడు మనమైతే మధ్యప్రదేశ్లో ఉన్నాం అన్నమాట. మధ్యప్రదేశ్ ఆల్రెడీ ఎప్పుడో ఎంటర్ అయిపోయినాం. బట్ నేనే సరిగ్గా వ్లాగ్ చేయట్లేదు, ఎందుకంటే నా బ్యాక్ ప్యాక్ది బంజీ కార్డ్స్ ఉంటాయి కదా, సో ఆ బంజీ కార్డ్స్ అనేది ఒకటి తెగిపోయింది. ఇంకా దానివల్ల నాకున్న మూడు ఉత్సాహం అంతా ఒకటేసారి ఇట్లా డౌన్ అయిపోయింది అన్నమాట. బట్ అదే ఇప్పుడు ఒకవేళ గ్రూప్తో వచ్చి ఉంటే మాత్రం ఆ విధంగా ఉండదు. ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ జోష్ అనేది ఎక్కడికి పోదు. ఇప్పుడు నేను ఒక్కనే వచ్చినా కాబట్టి ఇట్ ఆల్ ఫీల్స్ లైక్ ఐఎమ్ అలోన్ అండ్ నా పని నేనే చేసుకోవాలనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. ఏదైనా కానీ మన మంచికే, మనం అలా ఒంటరిగా ఉండి మనది మనం నేర్చుకుంటే బాగుంటుంది. సో అలా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో వేగస్ రైట్ నౌ అయితే మన డే 1 మహాకుంభ్ రైడ్లోనైతే ఈరోజు స్టాప్ అన్నమాట. ఎక్కడ అంటే సిహోరాలో ఇది హోటల్ తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 1250 రూపీస్ పడ్డది. అండ్ రూమ్ ఎట్లుందో కూడా నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు నేను నార్మల్గా డైరెక్ట్ ప్రయాగ్రాజ్ కూడా వెళ్ళొచ్చు. సీదా అక్కడికి వెళ్ళి ఇంకా 300 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్కి అయితే. సీదా అక్కడికి వెళ్ళి స్టాప్ తీసుకోవచ్చు. కాకపోతే ఏం ఆలోచించిన అంటే ఇప్పుడు ఇంత ట్రావెల్ చేసి ఒక 900 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి ఒకవేళ ప్లేస్ దొరకకపోతే, హోటల్ దొరకకపోతే ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఆబ్వియస్ అందరూ తెలిసిన విషయమే, ఇప్పుడు కుంభమేళాలో ఎంత రష్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇండియా నుంచి ఎక్కడెక్కడికి వచ్చేస్తారు. సో అక్కడికి వెళ్ళి రిస్క్ తీసుకునే బదులు, నిద్ర లేకుండా అంత ఇబ్బంది పడే బదులు అదేదో ఇక్కడెక్కడ మధ్యలో స్టాప్ తీసుకొని మళ్ళీ రేపు ఫ్రెష్గా స్టార్ట్ అయిపోవచ్చు అని చెప్పేసి ఆలోచించిన. సో ఇక్కడైతే రూమ్ తీసుకున్నా. ఒకసారి రూమ్ చూపిస్తాను నేను మీకు. సో కనిపిస్తుంది కదా, ఇదే మన రూమ్ అన్నమాట. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. నీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు, కాకపోతే నిజంగా చాలా బాగుంది. డబుల్ బెడ్ వచ్చింది మనకైతే. అండ్ మన లగేజ్ అంతా అక్కడ పడేసిన. నార్మల్గా మనకు ఇంత లేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే లగేజ్ ఫస్ట్ పాయింట్. అండ్ దాంతోపాటు నేను వ్లాగ్ చేయాలి కాబట్టి కెమెరాకి మౌంట్ చేసుకొని మళ్ళీ తీసి మళ్ళీ మౌంట్ చేసుకొని ఇలా చేస్తూ ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ ఆఫ్ టైం వేస్ట్ చేసుకున్నాను. నేను ట్రావెల్ చేసేది 6 అవర్స్ అయితే 6 అవర్స్ టైం వేస్ట్ చేసుకున్నా. సో నార్మల్గా లగేజ్ వల్ల కొంచెం డిలే అయిపోయింది. ఎందుకు అంటే మధ్యలో ఒక బంజీ కార్డ్ దిగిపోయింది అనమాట. సో అది దిగిపోవడం వల్ల మళ్ళీ మధ్యలో ఆగి దాన్ని సెట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 20 to 30 మినిట్స్ ఏమో పట్టింది. ఎందుకంటే నేను సోలో ఉన్నా కాబట్టి ఆబ్వియస్గా సోలో ఎవ్వరు మనకి హెల్ప్ చేయరు. మనం వేరే వాళ్ళని అడగాలన్నా కూడా కొంచెం మనకి ఇంట్రోవర్ట్ కదా, వీ డోంట్ ఆస్క్ ఎనీ పీపుల్. బట్ ఎనీవేస్ వేస్ అదైతే మంచి ఎక్స్పీరియన్స్ తెలుసు. నిజంగా సోలో రైడ్లో నాకు ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు డిస్గస్టింగ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి అనుకోండి ఆబ్వియస్లీ. సో ఒక్కళ్ళమే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫోటో తీయడానికైనా ఏం చేయడానికైనా మీరు ఆల్రెడీ క్లిప్స్లో చూసే ఉంటారు. నిన్న చైన్లో కూడా నేనే దుబ్బుకుంటూ కొట్టుకున్నా. బట్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ తెలుసా. నిజంగా నాకు ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ వస్తుంది. అంటే నాది నేను చేసుకుంటున్న పనులు అని చెప్పేసి అని. సో సోలో రైడ్ చేస్తున్నప్పుడు ఆ కష్టాలు ఎట్లుంటుంది అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది మీలో కూడా సోలో రైడ్కి వెళ్ళాలంటే చాలామంది భయపడతారు. సీరియస్లీ టు బీ ఆనెస్ట్, మీరు భయపడతారో కింద కమెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కరం వెళ్ళాలంటే లాంగ్ రైడ్కి, నార్మల్గా షార్ట్ రైడ్స్ అంటే పెద్ద ఫరక్ పడదు. ఒక 200-300 కిలోమీటర్స్ అంటే పెద్ద ఫరక్ పడదు. మళ్ళీ ఇది స్టేట్ కానీ స్టేట్ ఎక్కడి నుంచి వెళ్ళి తెలంగాణ నుంచి వెళ్ళి మహారాష్ట్ర నుంచి వెళ్ళి మధ్యప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ నుంచి ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోతాను అనమాట. సో 4 స్టేట్స్ చేంజ్ అవుతున్నా. ఈ 4 స్టేట్స్లో నేను సోలో మాత్రమే వెళ్తా. అండ్ ఆ తర్వాత చేసే వ్లాగ్స్ కూడా వేరే ఉంటాయి అనుకోండి ఆబ్వియస్లీ. సో ఇదంతా చాలామంది ఎక్స్పీరియన్స్ అవ్వరు సోలోగా. సో అందుకే మీ అందరి కోసం అని చెప్పేసి అని ఎంత కష్టమైనా పర్లేదని వ్లాగ్ చేస్తున్నా. సో చలో, వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మేబీ ఈరోజు కొంచెం బోరింగ్ ఉండొచ్చు, ఎందుకంటే నాకు కూడా కొంచెం అలవాటానికి టైం పడుతుంది. సో సోలో వ్లాగ్ అనేది, సోలో ట్రావెల్ అనేది అంత ఈజీ పని కాదు. నాకు చాలా అర్థమైంది, చాలా నేర్చుకున్నా. ఈ జస్ట్ 1 డే 600 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం మనం. సో ఈ 600 కిలోమీటర్స్లో నేను చాలా నేర్చుకున్నా. సో ఇంకా మనం వెళ్తున్న కొద్దీ వ్లాగ్స్ ఇంకా క్రేజీ వస్తాయి. సో డోంట్ మిస్ దెమ్. చలో, meet you with another video. Until then, take care, love you all, and bye bye, and be safe, ride safe.